సౌండ్ పార్టీలు తప్ప మిగతా వాళ్ళు హోమ్ లోన్ పెట్టుకుని ఇల్లు కట్టుకోవాలి లేదా కొనుక్కోవాలి. కొంత దాచుకున్న డబ్బు ఉన్నా కానీ హోమ్ లోన్ కి అప్లై చేయాల్సిందే. అందుకోసం ఆయా బ్యాంకులు హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలను ఆశ్రయిస్తుంటారు. అయితే ఈ బ్యాంకులు ఫైనాన్స్ కంపెనీల్లో లోన్ తీసుకునే ముందు మిగతా బ్యాంకుల్లో కూడా ఎంత వడ్డీ పడుతుంది అనేది చూసుకోవాలి. ఆ బ్యాంకుల్లో వడ్డీ ఎంత తక్కువ పడుతుందో అనేది తెలుసుకోవాలి. ఒక బ్యాంకులో 9.8%, మరో బ్యాంకులో 10% వార్షిక వడ్డీ అన్నప్పుడు 0.2 పాయింట్లే కదా, పెద్ద నష్టం ఏముంటుంది అని అనుకోకండి. ఆ 0.2 పాయింట్లే రుణభారాన్ని పెంచేస్తాయి. ఉదాహరణకు ఒక వ్యక్తి 9.8% వడ్డీ రేటుతో 10 ఏళ్లకు 50 లక్షల హోమ్ లోన్ తీసుకుంటే ఈఎంఐ 65,523 పడుతుంది. అదే వడ్డీ రేటు 10% ఉంటే ఇదే 50 లక్షల లోన్కి నెల వాయిదా 66,075 అవుతుంది. ఇక్కడ ఎంత తేడా వచ్చిందో చూడండి. కాబట్టి 0.2 పాయింట్ల దగ్గర కూడా రాజీ పడకూడదు. కేవలం 20 బేసిస్ పాయింట్లు ఎక్కువ ఉంటేనే ₹1,000 నష్టం వాటిల్లుతుంది. అందుకే ఏ బ్యాంకులు తక్కువ వడ్డీ రేటుతో హోమ్ లోన్స్ ఇస్తున్నాయో ముందు తెలుసుకోవాలి. పంజాబ్ నేషనల్ బ్యాంక్. ఈ బ్యాంక్ సిబిల్ స్కోర్, లోన్ అమౌంట్, లోన్ కాల వ్యవధి ఆధారంగా 9.4% నుంచి 11.6% వరకు హోమ్ లోన్ మీద వడ్డీ తీసుకుంటుంది. 800 లేదా అంతకంటే ఎక్కువ సిబిల్ స్కోర్ ఉన్న వ్యక్తి 10 ఏళ్ల కాల వ్యవధితో 30 లక్షల కంటే ఎక్కువ లోన్ తీసుకుంటే కనుక 9.4% వడ్డీ పడుతుంది. ఆ తర్వాత ఐసిఐసిఐ బ్యాంక్. ఈ బ్యాంక్ హోమ్ లోన్లపై 9.40% నుంచి 10.05% వడ్డీ వేస్తుంది. స్వయం ఉపాధి పొందేవారు కనుక 35 లక్షల లోపు లోన్ తీసుకుంటే కనుక 9.40 నుంచి 9.80% వడ్డీ పడుతుంది. జీతం తీసుకునే ఉద్యోగులకైతే 9.25 నుంచి 9.65% ఉంటుంది. ఇదే ఉద్యోగులు 35 లక్షల నుంచి 75 లక్షల మధ్య హోమ్ లోన్ ఉంటే కనుక 9.50 నుంచి 9.80% వడ్డీ పడుతుంది. ఇదే లోన్కి స్వయం ఉపాధి పొందేవారికి 9.65 నుంచి 9.95% వడ్డీ పడుతుంది. 75 లక్షల కంటే ఎక్కువ లోన్ తీసుకునే ఉద్యోగులకు 9.60 నుంచి 9.9% వడ్డీ పడుతుంది. ఇదే లోన్ని సెల్ఫ్ ఎంప్లాయిడ్ పర్సన్స్ తీసుకుంటే 9.75 నుంచి 10.05% వడ్డీ రేటు ఉంటుంది. అటుపై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే ఇప్పుడు సిబిల్ స్కోర్ని బట్టి 9.15% నుంచి 9.75% వరకు వడ్డీ రేటు వేస్తుంది. ఈ రేట్లు 2023 మే 1 నుంచి అమల్లో ఉన్నాయి. ఆ తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంకును పరిశీలిస్తే ఈ బ్యాంక్ 9.40 నుంచి 9.95% వడ్డీ రేటుతో హోమ్ లోన్లు ఇస్తుంది. ఆ తర్వాత పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ ని పరిశీలిస్తే ఈ సంస్థలో హోమ్ లోన్ తీసుకునే వ్యక్తి జీతం, సిబిల్ స్కోర్ ఆధారంగా 8.50 నుంచి 11.25% మధ్య వడ్డీ రేటుని నిర్ణయిస్తుంది. ఒకవేళ సిబిల్ స్కోర్ 825 కంటే ఎక్కువ ఉంటే 8.50 నుంచి 9% వడ్డీ పడుతుంది. జీతం లేని వారికి మాత్రం 8.80 నుంచి 9.30% వడ్డీ రేటు పడుతుంది. కాబట్టి ఇవి చూసుకోవాలి. అటుపై కోటక్ మహీంద్రా బ్యాంకును గమనిస్తే ఒక ఆసక్తికర విషయం ఉంది. ఒకవేళ కోటక్ మహీంద్రా బ్యాంకు ఖాతాలో జీతాలు క్రెడిట్ అవుతున్నట్లయితే కనుక ఉద్యోగులకు హోమ్ లోన్ మీద 8.7% వడ్డీ పడుతుంది. అదే సెల్ఫ్ ఎంప్లాయిడ్ పర్సన్స్ కి 8.75% వడ్డీ పడుతుంది. ఇవి అన్ని బ్యాంకుల వివరాలు. 1కి 2 సార్లు ఈ వార్తను చూసి ఒక నిర్ణయానికి రావడం మంచిది.